లాస్ట్ టైం నేను మైనస్ బ్యాలెన్స్ గురించి వీడియో చేసినప్పుడు చాలా మంది చాలా డౌట్స్ అడిగారు. అందుకే ఇంకొకసారి క్లియర్ గా చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను. నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మన దేశంలో చాలా రకాల ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి. అవి ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా మినిమం బ్యాలెన్స్ ని క్రియేట్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ని తీసుకుంటే మెట్రో సిటీస్ లో మినిమం బ్యాలెన్స్ 10,000 ఉండాలి. సెమీ సిటీస్ లో అంటే టౌన్ లాంటి వాటిల్లో 5,000 ఉండాలి. రూరల్ విలేజెస్ లో మినిమం 2,500 ఉండాలి. అయితే ఈ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జెస్ పడతాయి. మినిమం బ్యాలెన్స్ అంటే అకౌంట్ లో నెల మొత్తం ఉండక్కర్లేదు. నెల మొత్తంలో మినిమం 1-2 రోజులైనా మన అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఇలా మెయింటైన్ చేయకపోతే ఆ అకౌంట్ కి ఛార్జెస్ పడతాయి. ఇలా మన అకౌంట్ జీరో అయ్యేంత వరకు వాళ్ళు మన అకౌంట్ కి మినిమం బ్యాలెన్స్ కి ఛార్జెస్ వేయొచ్చు. కానీ మన అకౌంట్ జీరో అయిన తర్వాత వాళ్ళు మినిమం బ్యాలెన్స్ కి ఛార్జెస్ వేయడానికి రైట్స్ లేవు. సేవింగ్స్ అకౌంట్ కాకుండా కరెంట్ అకౌంట్ అయితే మన అకౌంట్ జీరో అయినా కూడా వాళ్ళు మినిమం బ్యాలెన్స్ కి ఛార్జెస్ వేస్తారు. అప్పుడు మనం కట్టాల్సిందే. మీది సేవింగ్స్ అకౌంట్ అయినా కూడా మీ అకౌంట్ బ్యాలెన్స్ మైనస్ అవుతుందంటే మీ బ్యాంక్ వాళ్ళు SMS ఛార్జెస్, క్రెడిట్ కార్డ్ ఛార్జెస్, డెబిట్ కార్డ్ ఛార్జెస్, చెక్ బుక్ ఛార్జెస్ వేస్తున్నారని అర్థం. అవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. అది మీరు మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ చూసుకుంటే తెలిసిపోతుంది. ఇవేమీ లేకపోయినా మీకు మైనస్ బ్యాలెన్స్ పడుతుందంటే కింద చూపించిన RBI వెబ్సైట్ లోకి వెళ్లి కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ ఎలా చేయాలో క్లియర్ గా నేను ఇంకొక వీడియో చేసి చెప్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తెలుసుకొని మీకు చెప్తాను. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జాను. అవునా?